ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నాయన. ఈ మిట్ట మధ్యాహ్నపు వేళలో అబ్రహాము గనక నా తండ్రి మమ్రే ప్రాంతంలో కూర్చొని ప్రార్థించినట్లుగా సేవకులు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం నాయన. నిన్న రాత్రి మీరు చెప్పారు, హిజ్కియా తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లినట్లుగా ఇవాళ మొదలుకొని రమారమి 50 రోజులు వర్క్ ఉంది నాయన. ప్రతి ఒక్కరివి హృదయపూర్వకంగా ఈ పనులు ఆరంభిస్తుండగా నా తండ్రి, ఆల్ఫా ఓమేగా మీరే నా తండ్రి. కార్యాలు ప్రారంభించేది మీరే, కొనసాగించేది మీరే, ముగించి మీ నామానికి మహిమ తెచ్చుకునేది మీరే నాయన. ఏదైతే మేము మనస్సు పెట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించామో ప్రతి విషయంలో మీ ఆలోచన అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. నా తండ్రి, సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే లేమెల్ల మందిరంలో ప్రారంభించబడిన గుడారాల పండుగ పరిచర్య అక్కడక్కడ మారుతూ 93వ సంవత్సరం గుంటూరుకు వెళ్ళడం, మరలా ఈ 2025కి తిరిగి ఈ ప్రాంతానికి రావడానికి మీరు సహాయం చేశారు నాయన. ఇది మీరు ఎన్నుకున్న స్థలం నా తండ్రి, ఇది నేను కోరుకున్న స్థానం అన్నారు నాయన. ఇదే నాకు నిత్య నివాసం అని చెప్పాను నా తండ్రి. నిశ్చయముగా రమారమి 150 ఎకరాలు ఈ స్థలంలో అక్కడక్కడ చిన్న ఆటంకాలు ఉన్నాయి. షాలేము రాజుగా, సమాధానకర్తగా వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించాలి. ఇది దేవుని కార్యం, ఇది వీళ్ళ దేవుడి ద్వారా జరిగే కార్యాలని యేసు నామములో ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపు కలుగునుగాక, మీ ప్రత్యక్షత కలుగునుగాక. సమస్త ఆటంకాలు తొలగించిన తండ్రి, ఈ స్థలం అంతటి మీద గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసు రక్తాన్ని ప్రోక్షించండి. సమస్త దోషము, సంహారము, అపాయము, కీడు, తెగులు యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. పొలిమేర శక్తులు, అంధకార శక్తులు, సమస్త శక్తులు యేసు నామములో పునాదులతో పాటు పెకిలించబడునుగాక, సర్వనాశనం అయిపోవునుగాక, తొలగిపోవునుగాక. నా తండ్రి, నవంబర్ 25వ తారీఖు నుంచి ఈ స్థలం మీద అగ్ని జ్వాలామయమైన మీ కనుదృష్టిని కేంద్రీకరించినందుకు స్తోత్రం నాయన. నిత్యము మీ నేత్రాలు ఈ స్థలం మీద ఉండాలి స్వామి. కొండలు, లోయలు కలిగిన ప్రాంతాన్ని మీ ప్రజలకు ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా కొండలు, లోయలు ఉన్నాయి నాయన. కానీ ఎట్లాంటి ప్రమాదాలు, ఇబ్బందులు జరగకుండా ప్రజలందరికీ ఈ స్థలాన్ని గురించిన ఒక ప్రత్యక్షత మీరు కలుగు చేయుదురుగాక. ఇది దేవుని దయాక్షేత్రం, దేవుని మందిరము, పరలోకపు గవిని తప్ప మరొకటి కాదు నా తండ్రి. ఆ దిశగా ప్రజలు గడిచిన సంవత్సరాల కంటే సంవత్సర ప్రారంభంలో చెప్పారు నాయన, నేను గొప్ప వాత్సల్యంతో జనాన్ని సమకూరుస్తానన్నారు, మీరే బాధ్యత వహిస్తానన్నారు. నిన్న రాత్రి కూడా మీరు చెప్పారు, పట్టణంలో ఇరుకైపోయింది, అరణ్యానికి వెళితే నలుదిక్కుల నుంచి జనాన్ని మీరు తీసుకొచ్చారు నాయన. యేసు నామములో మీరు ఇప్పటి నుంచే ప్రజలను ఆయత్తపరుస్తున్నందుకు స్తోత్రం. ఇక్కడ పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి సేవకునికి ఆహారం వలన కానీ, వాతావరణం వలన కానీ, నీటి వలన కానీ ఏ విధమైన బలహీనత రాకుండా లెబానోను మీద గురిపోతు పిల్లల గంతులు వేస్తున్నట్టుగా సంతోషంగా, మనస్ఫూర్తిగా, మనసారా, హృదయపూర్వకంగా ఈ దేవుని పనులు చేస్తూ నాయన మీ నామ ఘనత నిమిత్తం వాడబడేటట్లుగా సహాయం చేసుకొని ఒకరి ఆలోచనలకు ఒకరు అంగీకరిస్తూ గణపరుచుకుంటూ మీ పరలోకపు తండ్రిగా మీకు ప్రీతికరమైన పరిచర్య చేసుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే పరిచర్య చేసుకుంటూ కృపదయ చేయండి ఆయన. సమస్త కార్యాలు మీ నామ ఘనత కొరకు జరిగించి ఏ వస్తువైనా సరే ఆలస్యం కాకుండా త్వరగా జరిగేటట్లుగా, గతంలో కంటే త్వరగా కార్యక్రమాలన్నీ, పనులన్నీ ముగించుకొని అద్భుతంగా మార్చి 5వ తారీఖున ఇనాగ్రేట్ చేసుకోవడానికి, 6వ తారీఖున గుడాల పండుగలు ప్రారంభించుకోవడానికి సహాయం చేసి ఎబినేజర్గా మీరు తోడై ఉండి కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీ కార్యాలు ఊహకు మించినవి. మేము అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు స్వామి. మేము ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు
ఈ రీతిగా మీ ప్రత్యక్షతను మీరు కనపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రార్థన ఏనాడు మీరు త్రోసివేయలేదు, మా హృదయ అభిలాషను ఎన్నడూ కూడా మీరు త్రోసివేయలేదు స్వామి. తగు కాలమందు తగు రీతిగా మీరు ద్వారాలు తెరుస్తూ వస్తున్నారు. మీ దీవెనకరమైన ద్వారాలు తెరిచి మమ్మల్ని నడిపిస్తున్నారు. మా చేయి మీరు పట్టుకున్నారు స్వామి, మా భుజం మీరు తడుతున్నారు నాయన, మా వెన్ను మీరు తడుతున్నారు స్వామి, మాకు దారి చూపిస్తున్నారయ్యా. నాయకునిగా కాపరిగా మీరుంటున్నారు స్వామి. అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ గుడారార్పణ విషయంలో మేము ఎంతో కాలంగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వస్తున్నాము నాయన. ఈనాటికి మీ ప్రత్యక్షతను కనపరిచి ఈ చక్కటి సువిశాలమైన స్థలాన్ని మీరు చూపించినందుకు మీకు వందనాలు నాయన. ఇంతవరకు కార్యాలన్నీ మీరు సఫలం చేసినందుకు మీకు వందనాలు. కార్యాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు. ఇంకా కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. మీ కార్యాలను, ఘనకార్యాలను, గొప్ప కార్యాలను, సాహస కార్యాలను మా కళ్ళతో మేము చూడబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహామహిమను మేము అనుభవించబోతున్నాము నాయన. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ఆత్మీయ తండ్రి, మీ దాసులు నాయన, దైవజనులు యేసన్న గారు ఈ ప్రాంతాల్లో తిరిగిన నాయన అనుభవాలు స్వామి, ఈ ప్రాంతంలో ఆయన అనేక మార్లు కాలినడకన నడిచి పరిచయం చేసిన అనుభవాలు మాకు తెలుసు స్వామి. అందుకే మీ సంకల్పం వేరు, మీ యొక్క ప్రణాళిక, మీ ఆలోచన, మీ చిత్తం నా తండ్రి ఈ రీతిగా ఉన్నదని మేము గ్రహిస్తూ ఉన్నాం. అందుకే శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. జరగవలసిన పనులన్నీ నాయన మీ ఆజ్ఞానుసారంగా, మీ చిత్తానుసారంగా త్వరితగతిలో సంపూర్తి అవడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను నాయన. కోట్లాది మంది ప్రజలు ఈ ఆవరణములో చేరి చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించగలగాలి నాయన. కోట్లాది మంది ప్రజలు నిన్ను స్తుతించగలగాలి స్వామి. నీ వాక్యం చేత బలపరచబడాలి నాయన. అనేకులకు స్వస్థత కేంద్రంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం. అనేకులకు దీవెనకరమైన క్షేత్రంగా మీరు తీర్చిదిద్దినందుకు స్తోత్రం నాయన. మీ పాదాల దగ్గర స్తుతి చెల్లిస్తున్నాం స్వామి. కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవకులు నాయన కష్టపడి పనిచేస్తున్నారు. సేవకులకి అలాగే పనివారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా, సవ్యంగా, సహవాసంతో, సమృద్ధితో, సంతోషంతో సాగి వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని సేవకులుగా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాము. జరగవలసిన కార్యాలన్నీ మీ పాదానికి అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును, ముఖ్యంగా హోసన్నా దేవుని దయాక్షేత్రంలో ప్రారంభించబడిన ప్రతి పనికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.